హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే మన టాపిక్ వచ్చేసి పుష్ప బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది ఫస్ట్ డే 294 క్రోర్స్ అంట ఫ్రెండ్స్. అసలు ఒక రేంజ్ లో ఇండియన్ సినిమాకు అందని రేంజ్ లో స్టాండర్డ్ సెట్ చేసి పెట్టారు అల్లు అర్జున్ గారు. బుక్ మై షోలో 1 hour లో 100.7K బుకింగ్స్ జరిగాయి ఫ్రెండ్స్ పుష్ప 2కి. అసలు ఇది ఇంతవరకు ఇండియన్ సినిమాలో జరగని అచీవ్మెంట్. అసలు హిందీలో అయితే నెంబర్ 1 ప్లేస్ లో పుష్ప 2 ఉంది ఫ్రెండ్స్. అసలు మన జవాన్ సినిమా వచ్చేసి 62 crores 64 crores ఉంటుంది ఫస్ట్ డే కలెక్షన్, షారూక్ ఖాన్ గారిది. హిందీలో అంత పెద్ద తోపైన అలాంటిది మనకు పుష్ప 2 వచ్చేసి 72 crores కలెక్ట్ చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ డేనే. అసలు ఇది మామూలు రికార్డు కాదు. ఆ రికార్డుని బ్రేక్ చేయాలంటే ఇంకా చాలా కష్టం. అసలు RRR, బాహుబలి 2, KGF 2, కల్కి 2, సలార్ వల్లనే కాలేదు. చూడాలి మరి నెక్స్ట్ ఏ సినిమా వస్తుందో ఆ రికార్డు బ్రేక్ చేయడానికి. కానీ 72 crores అంటే ఇట్స్ నాట్ అ చిన్న, అసలు మజాక్ కాదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు కామెంట్, లైక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ డే 294 crores కలెక్ట్ చేసిన పుష్ప సెకండ్ డేకి వచ్చేసరికి 90 crores కలెక్ట్ చేసింది. గ్రాస్తో కలిపి 100 crores అనుకుంటే మొత్తం 2 డేస్లో కలిపి 400 crores కలెక్ట్ చేసింది పుష్ప 2. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? మా సామాన్యుడికి అందని రేంజ్లో ప్రైజెస్ ఒక రేంజ్లో పెంచి పెట్టారు. ఫస్ట్ డే ఫ్యాన్స్ హైప్ వల్ల అంత కలెక్ట్ చేసింది. సెకండ్ డే దాదాపు సగానికి పడిపోయింది ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి, పుష్ప 1 వచ్చేసి మనకు సామాన్యుడికి అందుబాటులో ఉంది. 200-250 టికెట్స్ రేంజ్లో ఉంది. మనకు తెలుగు స్టేట్లో బాగా కలెక్ట్ చేసింది. అలాగే నార్త్లో కూడా రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారు, రిపీటెడ్గా సినిమాలు చూశారు చాలా. అందుకే నార్త్లో 300 crores కలెక్ట్ చేసింది పుష్ప. ఇట్స్ నాట్ ఎ జోక్. అసలు హైప్ లేకుండా రిలీజ్ అయిన పుష్ప 1 అంత బాగా కలెక్ట్ చేసింది నార్త్లో. కానీ మన పుష్ప 2 వచ్చేసి నార్త్లో బాగా కలెక్ట్ చేసింది హైప్ వల్ల, సౌత్లో బాగానే కలెక్ట్ చేసింది. తమిళంలో ఫస్ట్ డేనే 8 crores అంట. అసలు తెలుగు సినిమాలకి అంత హై వస్తాయి ఏ సినిమాకైనా, కానీ పుష్ప 2కి వచ్చింది అంత హైప్తో రిలీజ్ అయింది. ఫ్యాన్స్ ఫస్ట్ డే చూసేస్తారు ఫ్రెండ్స్. మొత్తం దాదాపు ఫ్యాన్స్ అందరూ ప్రీమియర్ షోలు ఫస్ట్ డేలు చూసేస్తారు. తర్వాత రిపీటెడ్ ఆడియన్స్ రావాలంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. సినిమాను చూసేవాడు ఖాళీగా ఉన్నోడు, సినిమాను లేపేదేవాడు సామాన్యులు. అలాగే రిచ్ కిడ్స్ వచ్చేసి లేపరు కదా ఫ్రెండ్స్. 800, 600, 530 ఏం ఫ్రెండ్స్ ఇవి? ఇంత రేంజ్లో ఒక సినిమాకి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 2500 నుంచి 3000 అవుతుంది నలుగురు వెళ్ళాలంటే. అదే మనకు 250-200 రేంజ్లో ప్రైస్ వెళ్తే 1200 అయిపోతుంది. 1000 రూపాయలు 1200 అయిపోతుంది నలుగురు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే. సామాన్యుడు రిపీటెడ్గా చూస్తాడు. 1000 రూపాయలలో 3 గంటల ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది నలుగురికి ఫ్యామిలీకి? ఎక్కడ దొరకదు కదా ఫ్రెండ్స్. ఎక్కడ బయటికి వెళ్ళినా ఏ బిర్యానీ తిన్నా ఏదైనా మినిమం 1500 అవుతాయి. 1000 రూపాయలలో మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇంత హైప్ ఉన్న సినిమా ఖచ్చితంగా రిపీటెడ్ సామాన్యుడు వెళ్ళగలడు. అదే ఒక సామాన్యుడు నలుగురు పెట్టుకొని ఫ్యామిలీని 3000 రూపాయలు పెట్టుకొని ఒక సినిమాను 3 గంటలు చూడడానికి వెళ్తారా? వెళ్ళరు. మీరు బుక్ మై షో చూడండి, పేటిఎం చూడండి, చాలా పడిపోతుంది. బుకింగ్స్ చాలా పడిపోయాయి. ఫస్ట్ డే 100.7K బుక్ అయిన టికెట్స్ ఇప్పుడు 1 hourకి 3K, 20K, 16K, 24K అలా బుక్ అవుతున్నాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత పడిపోతున్నాయి. అసలు ఏ సినిమా తీసినా చూస్తే బుక్ మై షోలో ఏ థియేటర్ చూసినా అన్ని ఆరెంజ్ లేకపోతే గ్రీన్ కనిపిస్తున్నాయి, కానీ ఫుల్ అయినాయి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అది స్టార్ట్ డేనే, ఇంకా సాటర్డేనే ఈరోజు. ఇంకా రేపు సండే ఉంటుంది. మరి మండే పరిస్థితి ఏంటి? కొద్దిగా టికెట్ నేను పుష్ప 2 2000 కోట్లు కొట్టాలని నా మనసు పూర్తిగా కోరుకున్నాను. ఆ టార్గెట్ ఎవ్వరు అచీవ్ చేయట్లేదు. పుష్ప 2 అచీవ్ చేయాలని అసలు నా ఛానల్ పెట్టినప్పటి నుండి నేను ఎక్కువ వీడియోలు చేసింది ఏదంటే పుష్పనే. ఎందుకంటే నాకు చాలా అసలు ఇంత హైప్ ఉన్న సినిమా మనకు బాహుబలి తర్వాత ఏ సినిమా లేదు. కల్కి సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత హైప్ వచ్చింది. ప్రభాస్ అన్న కర్ణుడు అక్కడ నుంచి మైథాలజీ నుంచి హైప్ వచ్చి అంత కలెక్ట్ చేసింది. కానీ కల్కి కూడా ఇంత హైప్ లేదు. అలాంటిది ఇంత హైప్ ఉన్న సినిమాకి అంత టికెట్ రేట్లు పెంచితే సామాన్య ప్రజలు ఎలా చూస్తారు? నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్.
చూడాలి మరి ఈరోజు కలెక్షన్స్ డే 3 ఎలా ఉంటాయో, డే 4 ఎలా ఉంటాయో నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సినిమా బాగుండాలి అని ఎవరైనా అనుకుంటే అందులో టాప్ 10లో నేను ఉంటాను ఫ్రెండ్స్. అసలు అంత ఇష్టం నాకు సినిమా అంటే. ఈ హీరోనా, ఆ హీరోనా అని లేదు. నేను ప్రతి సినిమాను అంత ఇష్టపడతాను. అలాంటిది మనకి ఇంత రేట్లు పెంచేస్తే నేను ఒక సామాన్యుడినే ఫ్రెండ్స్. సామాన్యుడు ఎలా చూస్తాడు? 530 పెట్టి ఒక షోకి, మళ్ళీ అందులో పాప్కార్న్లు, పార్కింగ్ ఛార్జెస్ 700 అవుతుంది ఆడికి. ఆడు నలుగురు తీసుకెళ్తే 3000 ఎక్కడి నుంచి పెడతాడు? ఇప్పటికైనా ఈ రోజుతోనైనా కొంచెం రేట్లు తగ్గించండి సార్. సినిమాకు మంచి టాక్ ఉంది, బ్లాక్ బాస్టర్ టాక్ వస్తుంది. నేను పబ్లిక్ దగ్గర అడిగింది, నేను తీసుకున్న ఇంటర్వ్యూ సూపర్ బాగుందన్న, చూడవచ్చు 2 సార్లు. సూపర్ ఉంది, సూపర్ ఉందన్న మూవీ అయితే. బాగుంది సినిమా బాగుంది, అవసరం చాలా బాగుంది బ్రో. నా కళ అది. అసలు 2000 కోట్లు కొట్టాల్సిందే. అది ఇంత హైప్ ఉన్న సినిమా మళ్ళీ రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అసలు దేశంలో కాదు, ఇంటర్నేషనల్గా మనకు వార్నర్ గారు, అలాగే జడేజా గారు, పెద్ద పెద్దోళ్ళు అలాంటిది ఇలా పుష్ప అని హైప్ ఇచ్చారు సినిమాకి. అంత హైప్ ఉంది. నేనైతే చూడాలి ఫ్రెండ్స్. ఈ సినిమా ఇంకా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు కామెంట్, లైక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.